సాధించడం జరిగింది. నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ కూడా ఆయన గెలుపు సాధించడం జరిగింది. ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది. పూర్తి ఫలితాలు ఇంకా రావాలి. మెయిన్ విషయం మనం గమనిస్తే ఇక్కడ ఎంఐఎం ఏదైతే ఉందో ఈ సీటు కోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసిందనే చెప్పాలి. సో మాధవీలతను బరిలోకి దింపి అనూహ్యంగా ఇక్కడ మనం చూసాం అమిత్ షా ఢిల్లీ నుంచి రావటము, ఒక భారీ ర్యాలీ సాధించటము, ఎట్లా అయినా సరే ఇక్కడ హైదరాబాద్ సీటులో కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి బీజేపీ అయితే విశ్వ ప్రయత్నాలు చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే తారుమారయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సీటు రావాలి అని చేసిన ప్రయత్నము వేరే వాళ్ళకు సీట్ వచ్చేలాగా చేసింది. ఎందుకంటే మాధవీలత ఓటింగ్ టైంలో వాళ్ళు ఓటు వేసేటప్పుడు వాళ్ళని చెక్ చేయడం కావచ్చు, అండ్ కొన్ని మాటలు ఈజీగా వదిలేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంఐఎం కి ప్లస్ అయ్యి ఎంఐఎం గెలిపి ఇక్కడ సాధించిందని చెప్పుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఎప్పటిలాగానే ఎంఐఎం అక్కడ పట్టు సాధిస్తూనే ఉంటుంది. సో ఎంఐఎం సీట్ వచ్చేసింది. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది పర్టికులర్ గా మనం అసలు ఎందుకు టీడీపీ వచ్చింది, ఎందుకు వైసీపీ ఓడిపోయింది అన్న దాని గురించి మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. సో ఖచ్చితంగా శీలా మీరు చెప్పినట్టు ఇక్కడ ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ కూడా మనం పరిశీలిస్తే టీడీపీ 16 స్థానాల్లో విజయం సాధించబోతోంది. వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 3, జనసేన పార్టీ 2. ఇక్కడ మనం బీజేపీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాదిపై బీజేపీ ఈసారి గురిపెట్టిందనే చెప్పాలి. అంటే వారి దగ్గర పక్కా స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి శీలా. ఈ దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణపై మనం చూస్తున్నాం. రోజు కూడా అగ్రనాయకత్వం, బీజేపీ అగ్రనాయకత్వం నెలల తరబడి ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం ఉండేలాగా తెలంగాణపై కాన్సన్ట్రేట్ చేసింది. ఆ ఫలితాలు అనేవి కూడా ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం పరిశీలిస్తే ఇక్కడ కూటమిలో చేరటం ద్వారా ఈ 3 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అంటే ప్రతి సీటు కూడా ఇప్పుడు మనం చూస్తే నేషనల్ పాలిటిక్స్ లో చూస్తే ప్రతి సీటు కూడా బీజేపీకి చాలా అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆనాడే వారు ఇదంతా గ్రహించి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై వారు దృష్టి సారించాలని చెప్పాలి. ఆ విధంగా ఫలితాలు కూడా వారు అనుకున్న విధంగా వస్తున్నాయని చెప్పాలి. ఇందాక మీరు అడిగినట్టు ఒక రకంగా మనం చూస్తే వైసీపీ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి అని మనకు కొన్ని అంశాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ అంటే టీడీపీ అలాగే బీజేపీ జనసేన కూటమి గెలుపుకు సాధ్యమైందా, లేక ఏవైతే కొన్ని పనులు చేయాలి అని అనుకున్నవి చేయలేక వైసీపీ వ్యతిరేకతతోటి వైసీపీ ఓడిపోవడం జరిగింది అనే దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే వంశీ మీ ఒపీనియన్, మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? మీరు చెప్పినట్టు ఒక రకంగా చెప్పాలి అంటే గత ఎన్నికల్లో జగన్ సునామీని సృష్టించారని రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకున్నారు. అంటే సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని కొన్ని స్థానాలకి అంటే 23 స్థానాలకి పరిమితం చేయడం ద్వారా జగన్ ఒక ప్రపంచనాన్ని సృష్టించారు. ఆ తర్వాత అక్కడ పాలన మొదలైంది. కానీ జగన్ ఎక్కువగా సంక్షేమం వైపు దృష్టి సారించారు. కానీ ప్రజలు అభివృద్ధిని కూడా కోరుకున్నారు. ఖచ్చితంగా రాష్ట్రం అంటే అభివృద్ధి చెందాలి, సంక్షేమం ఒక్కటే ఏ నాయకుడైనా గట్టెక్కించలేదనేది మనం తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ పాలన కూడా సంక్షేమం దిశగా అడుగులు వేసింది, అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేసింది. అంటే సంక్షేమం ఒక్కటే అనే ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేయలేదని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మనం ఆంధ్రప్రదేశ్ విజయాన్ని ఈ రోజు మనం పరిశీలిస్తే రాజధాని లేని రాష్ట్రం అనే నినాదాన్ని ఈ 2 పార్టీలు కూడా జనసేన టీడీపీ 2 కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. ప్రజల అభిమతాన్ని ఈ రోజు ఫలితాలు చూపిస్తున్నాయి. అదేవిధంగా మెయిన్ ఇంకొకటి చూసుకుంటే మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా ఈ విజయంపై ప్రభావం చూపిందనే చెప్పాలి. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఇటు జనసేన అదేవిధంగా టీడీపీ బీజేపీ కూడా సక్సెస్ అయ్యానే చెప్పాలి. ఇంకొక విషయం, పోలవరాన్ని జీవనాడిగా ఆంధ్రప్రదేశ్ కు చెప్తుంటాం. ఆ పోలవరం అనేది ఎటువంటి ముందుకు వెళ్ళలేదు అనేది ప్రజల్లో బలంగా వినిపించింది. శీలా మీరు కూడా చాలా సార్లు మనం చూస్తుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆ పీఠం దక్కాలంటే ఆ 2 రాష్ట్రాలు చాలా కీలకం. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పడింది. దీనికి తోడు టీడీపీ జనసేన పొత్తు అనేది అంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సామాజిక వర్గం అనేది ఎక్కువ అక్కడ ఉంటుంది. ఆ ఓట్లను క్యాష్ చేసుకోవడంలో ఈ కూటమి అనేది విజయం సాధించింది. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాగైనా గెలుపొందాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇదొక ఎగ్జాంపుల్ గా తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చడం జరిగింది. అలాగే ఎంతో కృషి చేయడం జరిగింది. అండ్ వాళ్ళు చేసిన పథకాలకు సంబంధించి ఎక్కువగా ప్రమోషన్ చేసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందో ఆ అరెస్ట్ తర్వాత